శ్రీ సీతారాంపురం మండలం పొలంగారిపల్లి గ్రామ సమీపంలోని శ్రీ ఘటిక సిద్ధేశ్వర ఆలయం వెళ్లే రహదారికి సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరంగా అన్ని హంగులతో శ్రీ కోమరశెట్టి వెంకట సుబ్బారావు సుబ్బరత్నమ్మ దంపతులచే నిర్మించిన శ్రీ 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 ఘటిక సిద్ధేశ్వర ఆలయ ముఖద్వారాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖద్వారం మహా అద్భుతంగా నిర్మించారని, ఈ రహదారికి శోభ ఉట్టిపడుతోందన్నారు. భక్తి భావంతో ఇటువంటి కార్యక్రమాలు చేసే వారికి వెన్నుదన్నులా ఉంటానని తెలిపారు. శ్రీ ఇష్టకామేశ్వరి ఘటిక సిద్ధేశ్వర సమేత స్వామివారి ఆలయానికి వెళ్లేందుకు భక్తులు కూడా రహదారి తప్పకుండా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. శ్రీ ఘటిక సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో ముఖద్వార నిర్మాణం మొదటి మెట్టు అన్నారు. ఈ ప్రాంతాన్ని ఉదయగిరి కోటతో కలిపి పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని 22 వాటర్ ప్లాంట్లను త్వరలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఏ గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దాతలను, వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం సీతారాంపురం మండలంలోని పలు గ్రామాల సమస్యలను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి మార్గాలను తెలియజేశారు. వారి సమస్యలను పరిష్కరించారు.